ఒక ఐగుప్తుడు ఉన్నాడు చరిత్రలోనంట. క్రీస్తు శకము 52వ సంవత్సరంలో ఎర్లీ చర్చిలో ఒక వ్యక్తి ఐగుప్తీయుడు యెరూషలేములోనికి వచ్చి నేనే క్రీస్తుని లేదంటే నేనే దేవుణ్ణి అని చెప్పి 4,000 మందిని ఒక భయంకరమైనటువంటి వ్యతిరేకతలకు తీసుకెళ్ళిపోయాడంట. అంటే వాళ్ళ దేవునికి దూరం చేసి అన్యాయంగా ప్రజల్ని వ్యతిరేకంగా తీసుకెళ్ళిపోతే ఆ అలిగేషన్ చాలా మంది అతను పట్టుకోవడానికి ట్రై చేసి అతను దొరకలేదు, తప్పిపోయాడు. ఇప్పుడు ఆ అలిగేషన్ తీసుకొచ్చి ఎవరి మీద పెట్టారంట? పౌలు గారి మీద పెట్టారంట. ఒక భయంకరమైనటువంటి అలిగేషన్ని దొరకకపోతే ఒక నిర్దోషి అయినటువంటి పౌలు గారి మీద ఆ నేరాన్ని మోపి ఆ నేరం ద్వారా ఇతను చంపేయాలనేటువంటి కుట్ర పన్నారు యూదులు. చాలాసార్లు ఇలా జరుగుతాయి. సావుకుల మీద కూడా చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు. భారతదేశంలో మిషనరీగా పనిచేసినటువంటి వారిని ఇప్పటికీ కూడా కొంతమంది లేనిపోలి అలిగేషన్లు వేసి, ఈవెన్ మదర్ తెరీసా గారి మీద కూడా అమ్మాయిల్ని అమ్మేసింది ఆవిడ వేరే దేశానికి అని చెప్పి లేనిపోని అలిగేషన్ వేసిన దౌర్భాగ్యులు ప్రపంచ దేశాల్లో కూడా ఇప్పటికీ ఉన్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడే ఉన్నారు.